నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి డిఆర్డిఓ వాళ్ళ ద్వారా రాబోతున్నటువంటి ఒక మిసైల్ అనమాట. రీసెంట్గా సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది. దాని పేరు వచ్చేసి రుద్రం. సో రుద్ర M2 మిసైల్ అంటాం. దాన్ని రుద్రం మిసైల్ యొక్క సిరీస్గా కూడా పిలుస్తుంటారు. సో రుద్రం సిరీస్ ఏదైతే ఉందో దానిలో వచ్చినటువంటి క్షిపణులన్నీ కూడా ఎటువంటివి, ఏ విధమైనటువంటిది కూడా మనం తెలుసుకుందాం. ఇది రుద్రం మిసైల్ ఏదైతే ఉందో దాన్ని ఏర్పరిచింది ఎవరు అంటే రీసెంట్గా డిఆర్డిఓ వాళ్ళు సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది. అండ్ డిఆర్డిఓ వాళ్ళు టెస్ట్ చేసినటువంటి ఈ మిసైల్ ఏదైతే ఉందో దాని పేరు వచ్చేసి రుద్ర M2 మిసైల్ అనమాట. దాన్నే రుద్రం మిసైల్కు కూడా చెప్తూ ఉంటారు. అండ్ ఈ రుద్రం మిసైల్ ఏదైతే ఉందో అది సూపర్ సోనిక్ అండ్ హైపర్సోనిక్ మిసైల్స్ ఏవైతే ఉంటాయో అంటే వాటి యొక్క ధ్వని వేగం అనేది చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వాటిని ఎదుర్కొనగలిగేటువంటి శక్తితోటి ఈ మిసైల్స్ అనేవి తీసుకొని రాబడ్డాయి. సో ఎందుకోసం ఈ మిసైల్స్ అంటే తిరిగి అటాక్ చేయడానికి. ఏ విధమైనటువంటిది, ఎయిర్ టు సర్ఫేస్ అయినా కూడా, సర్ఫేస్ టు ఎయిర్ అయినా ఎక్కువ శాతం ఎయిర్ టు సర్ఫేస్ మీదే వర్క్ చేస్తుంది. ఎయిర్ టు సర్ఫేస్, దాంతోపాటు గ్రౌండ్ అనమాట, గ్రౌండ్ అటాక్. ఈ రెండిటికి ప్రత్యేకంగా ఇస్తూ రుద్ర 2 మిసైల్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రుద్ర 2 మిసైల్స్ ద్వారా ఏంటంటే యాంటీ రేడియేషన్ క్షిపణుల శ్రేణి అనేది దీనిలో తీసుకొని రాగలిగారు. అంటే మన మీద శత్రువులు దాడి చేస్తున్నప్పుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఈ రుద్రం మిసైల్స్ అనేవి ఉపయోగపడతాయి. అండ్ దాంతోపాటు ఇవి యాంటీ రేడియేషన్ టైప్ అన్నాం. సో యాంటీ రేడియేషన్ టైప్ అన్నప్పుడు శత్రువుల యొక్క రేడార్స్కి మన క్షిపణులు అనేవి కనిపించకుండా శత్రువుల మీద దాడి చేయగలిగేటువంటి మిసైల్స్ అనమాట. అలా కూడా ఈ రుద్రం మిసైల్ సిరీస్ అనేవి మనకు ఉపయోగపడతాయి. సో రీసెంట్గా అయితే రుద్ర M2 మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టెస్ట్ చేశారు. ఎక్కడంటే ఒడిశా తీరంలో వీటిని టెస్ట్ చేయడం జరిగింది. ఈ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండిజినస్ టెక్నాలజీస్ పరంగా, అంటే మన భారతదేశంలో స్వదేశీయంగా ఏర్పాటు చేసినటువంటి అన్ని టెక్నాలజీస్ తోటి ఏర్పరిచిందనమాట. అండ్ దీనిలో ఏంటంటే మనం శత్రువుల్ని ఎదుర్కోవడానికి ఉపయోగపడితే, అండ్ దీని ద్వారా ఏంటంటే మన దేశం యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు పెంచుకోవడానికి కూడా ఈ యొక్క రుద్రం మిసైల్స్ అనేవి ఉపయోగపడబోతున్నాయి. అండ్ మనకు తెలుసు డిఆర్డిఓ యొక్క చైర్మన్ గారు సమీర్ వి కామత్ ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. అండ్ ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబడిందంటే 1958 నుంచి కూడా ఇది ఉపయోగంలోకి వచ్చింది. సో డిఆర్డిఓ వాళ్ళు రీసెంట్గా రుద్రం 2 మిసైల్ని టెస్ట్ చేయడం జరిగింది. దీన్ని ఏ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా టెస్ట్ చేశారంటే సుఖోయ్ 30 MKI ఎయిర్ క్రాఫ్ట్ నుంచి దీన్ని టెస్ట్ చేయడం జరిగింది. ఇది సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫైరింగ్ అనేది నిర్వహించడం జరిగింది. ఒడిశా తీరంలో దీని టెస్టింగ్ అనేది చేశారు. మిలిటరీ ఎక్సైజ్ ఆఫ్ ఇండియా ఇన్ 2024. సో ఈ మధ్య కాలంలో, ఈ సంవత్సరం టైంలో ఇండియా మిగిలిన కంట్రీస్తో నిర్వహించినటువంటి మిలిటరీ ఎక్సైజెస్ ఏవైతే ఉన్నాయో వాటి లిస్ట్ అనేది ఒకసారి చూద్దాం. 10వ జరుగుతున్నటువంటి లామిటాయి. సో లామిటాయి వచ్చేసి సీచెల్స్ ప్రాంతంలో నిర్వహించడం జరిగింది. ఎక్సైజ్ లామిటాయి వచ్చేసి సీచెల్స్ ప్రాంతంలో నిర్వహించడం జరిగింది. ఇది ఒక చిన్న దీవి లాంటిది అనమాట. సీచెల్స్ అనేది అక్కడ నిర్వహించారు. లామిటాయి ఎక్కడ జరిగిందంటే సీచెల్స్ ప్రాంతంలో జరిగింది. సదా తన్సిక్ వచ్చేసి మన దేశం సౌదీ అరేబియా వాళ్ళతో నిర్వహించింది. ఎక్కడ జరిగిందంటే రాజస్థాన్లో ఉన్నటువంటి మహజన్ ప్రాంతంలో సౌదీ అరేబియా వాళ్ళు అండ్ మన దేశం యొక్క ఆర్మీ రెండు కలిసి నిర్వహించారన్నమాట. డిజర్ట్ సైక్లోన్ వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళతోటి మన దేశం కలిసి నిర్వహించినటువంటి ఎక్సైజ్ ఎక్కడంటే రాజస్థాన్ తీరంలో. అండ్ సెకండ్ ఎక్సైజ్ సైక్లోన్ ఏదైతే ఉందో అది ఎక్కడ నిర్వహించారంటే ఈజిప్ట్లో ఉన్నటువంటి అన్షాస్ ప్రాంతం. ఇది ఒక గ్రామం పేరు అనమాట. అన్షాస్ అనేది ఈజిప్ట్లో ఉన్నటువంటి ఒక గ్రామం. అన్షాస్ ప్రాంతంలో సెకండ్ ఎక్సైజ్ సైక్లోన్ అనేది నిర్వహించడం జరిగింది. అండ్ ధర్మా గార్డియన్ ఎక్సైజ్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ కూడా జరుగుతూ ఉంటుంది. ఇది మన దేశం జపాన్ వాళ్ళతో చేసినటువంటి విన్యాసాలు అనమాట. అండ్ ఈ ధర్మా గార్డియన్ ఏదైతే ఉందో అది జపాన్ వాళ్ళతోటి ఎక్కడ నిర్వహించారంటే మహజన్ ప్రాంతం, రాజస్థాన్. IMT ట్రైలాట్. సో IMT ట్రైలాట్ 2024. IMT వచ్చేసి ఇండియా, మొజాంబిక్ అండ్ టాంజానియా ఈ 3 దేశాలు కలిసి నిర్వహించినటువంటి
ఒక విన్యాసాలు అనమాట. ఇందులో మన దేశం నుంచి ఐఎన్ఎస్ తీర్ ఒకటి, ఐఎన్ఎస్ సుజాత ఒకటి, ఇండియన్ నేవల్ షిప్స్ 2 పాల్గొనడం జరిగింది. అండ్ ఫస్ట్ ఎక్సైజ్ ఆయుక్తాయ. సో ఇందులో ఆయుక్తాయ ఏదైతే ఉందో మన దేశం థాయిలాండ్ వాళ్ళతో నిర్వహించినటువంటి ఎక్సైజ్ అనమాట. ఇందులో ఆయుక్తాయ పేరు ఎలా తీసుకొని వచ్చారంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రముఖ స్థలం అయోధ్య అండ్ థాయిలాండ్లో ఉన్నటువంటి ఒక ప్రముఖ క్షేత్రం పేరు ఏంటంటే ఆయుక్తాయ. 2 కలిసి ఎక్సైజ్ ఆయుక్తాయాన్ని నిర్వహించడం జరిగింది. అండ్ 11th కాంజహార్. సో 11th కాంజహార్ ఏదైతే ఉందో అది కిజికిస్తాన్తో జరిగినటువంటి ఎక్సైజ్ అనమాట. మన దేశంలో ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్లోని ఎక్సైజ్ 11th టైం జరుగుతున్నటువంటి ఎక్సైజ్ కాంజహార్ ఎక్కడ జరిగిందంటే హిమాచల్ ప్రదేశ్లో మన దేశం అండ్ దాంతోపాటు కిజికిస్తాన్ పాల్గొనడం జరిగింది. 12th మిలాన్. సో 12వసారి జరుగుతున్నటువంటి మిలాన్ ఎక్సైజ్ ఏదైతే ఉందో మన దేశం యొక్క నేవీ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఎక్సైజ్ అనమాట. ఇందులో చాలా దేశాలకు చెందినటువంటి నేవల్ షిప్స్ అన్నీ పాల్గొంటాయి. అండ్ మన దేశంలో తూర్పు నావికా దళం ఎక్కువగా ఈ విన్యాసాల్లో పాల్గొనడం జరుగుతుంది. మనం ఈ మధ్యలో ఎక్కువగా చూసాం నేవీ వాళ్ళు విశాఖపట్నం తీరంలో నిర్వహించినటువంటి సముద్ర విన్యాసాలు. ఎక్సైజ్ టాప్జీ. సో ఎక్సైజ్ టాప్జీ వచ్చేసి ఇండియన్ ఆర్మీ వాళ్ళు మహారాష్ట్రలో నిర్వహించినటువంటి విన్యాసాలు. అండ్ స్టెడ్ ఫాస్ట్ డిఫెండర్. సో ఇది వచ్చేసి నాటో సభ్య దేశాలన్నీ కలిసి మిలిటరీ ఎక్సైజ్ అని నిర్వహించడం జరిగింది. మిలిటరీ కవాతుల ద్వారా వాళ్ళని వాళ్ళు బలోపేతం చేసుకోవడానికి స్టెడ్ ఫాస్ట్ డిఫెండర్ అనేటువంటి ఎక్సైజ్ అనేది నిర్వహించడం జరిగింది. అండ్ డిజర్ట్ నైట్. సో డిజర్ట్ నైట్ ఏదైతే ఉందో అది ఫ్రాన్స్ దేశం అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ మన దేశం 3 కలిసి నిర్వహించినటువంటి ఎక్సైజ్ అనమాట. అండ్ వాయుశక్తి. సో వాయుశక్తి వచ్చేసి మన దేశం యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు నిర్వహించినటువంటి ఎక్సైజ్ పోఖ్రాన్ ప్రాంతంలో నిర్వహించడం జరిగింది. మిలిటరీ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఎక్సైజెస్లో వాయుశక్తి అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎక్సైజ్ దోస్తీ వచ్చేసి మన దేశం మాల్దీవ్స్ అండ్ శ్రీలంక ఎక్కడ నిర్వహించారంటే మాలే ప్రాంతంలో దీన్ని నిర్వహించడం జరిగింది. భారత శక్తి ఎక్సైజ్. భారత శక్తి వచ్చేసి మన దేశంలో ఉన్నటువంటి 3 దళాలు అంటే ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ 3 కలిసి పోఖ్రాన్ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి విన్యాసాలు అనమాట. గగన్ శక్తి వచ్చేసి మనకి పేర్లోనే అర్థమైపోతుంది. వాయుశక్తి ఒకటి, గగన్ శక్తి ఒకటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు పోఖ్రాన్ ప్రాంతంలో నిర్వహించినటువంటి ఎక్సర్సైజెస్ అనమాట. వీటి ద్వారా ఏంటంటే సైనికులకి తర్ఫీద్ అనేది పెరుగుతుంది. తరంగ శక్తి వచ్చేసి ఆగస్టు 2024 టైంలో నిర్వహించబోతున్నారు. ఆస్ట్రేలియా, యూకే, జపాన్, ఫ్రాన్స్, యుఎస్ఏ అండ్ జర్మనీ ఇవన్నీ కూడా ఇందులో పాల్గొనబోతున్నాయి. MEA. సో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అండ్ CSE 3 కలిసి ఈ మైగ్రేట్ సర్వీసెస్ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి విధానాలు అనేవి తీసుకొని రావడం జరిగింది. ఈ మైగ్రేట్ అంటే మన దేశం నుంచి విదేశాలకు వలస వెళ్ళే కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దోపిడీకి గురి కాకుండా సరైన విధంగా వాళ్ళు వర్క్ వీసా పొందడానికి, వాళ్ళ యొక్క హెల్త్ సర్వీసెస్ పొందడానికి వాళ్ళ కోసం ఇచ్చేటువంటి ఒక సర్వీస్ అనమాట. ఇందులో భాగంగా ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, CSE వచ్చేసి ఇక్కడ కామన్ కనెక్టివిటీ కోసం ఇచ్చేటువంటిది అనమాట. కామన్ సర్వీస్ సెంటర్స్ అంటాం. అంటే ఈ సర్వీసెస్ సెంటర్ లాగా మీ సేవా కేంద్రాలలాగా ఏర్పాటు చేసేటువంటి సెంటర్స్ అనమాట. అవి గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచేటువంటి సర్వీసులు. ఇవి 3 కలిసి ఒక మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఎందుకోసం అంటే ఈ మైగ్రేట్ సర్వీసెస్ అనేవి అందరికీ అందుబాటులోకి రావాలి. ఈజీగా అందరికీ ఈ సర్వీస్ అనేవి అందుబాటులో రావాలి అంటే కామన్ సర్వీస్ సెంటర్స్ అనేవి ఏవైతే ఉంటాయో వాటి ద్వారా, అంటే మీ సేవా కేంద్రాలు లాంటివి ఏవైతే ఉంటాయో అటువంటి చిన్న చిన్న కేంద్రాల ద్వారా కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళ ద్వారా డేటా ఏదైతే ఉంటుందో అది అందరికీ చేరుకోవడం కోసమే ఇటువంటి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది తీసుకురావడం జరిగింది. ఇది ప్రత్యేకంగా ఎవరి కోసం అంటే బ్లూ కాలర్ వర్కర్స్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. సో బ్లూ కలర్ వర్కర్స్, వైట్ కలర్ వర్కర్స్ అనేవి డిఫరెన్షియేషన్ అనేది ఉంటుంది. బ్లూ కలర్ వర్కర్స్ అని ఎవరిని అంటూ ఉంటామంటే కూలీలు అండ్ డ్రైవర్స్గా వర్క్ చేసేవాళ్ళు. డ్రైవర్స్ అంటే ట్రక్ డ్రైవర్స్ కావచ్చు, లేదా పెద్ద పెద్ద కార్స్కి డ్రైవింగ్ కోసం వాళ్ళ యొక్క ఉపాధిని పొందడానికి విదేశాలకు వెళ్ళేటువంటి వ్యక్తులైనా కావచ్చు. లైక్ మెషిన్ వర్కర్స్ అంటే మెషిన్ ఆపరేటర్స్గా వర్క్ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అండ్ దాంతోపాటు కార్పెంటరీ వర్క్
సో కార్పెంటరీ వర్క్స్ కోసం కూడా చాలామంది విదేశాలకు వెళ్తూ ఉంటారు. అండ్ దాంతోపాటు వెల్డింగ్ వర్క్, ఫ్యాక్టరీ వర్క్, ఇవన్నీ కూడా బ్లూ కాలర్ వర్కర్స్ అనమాట. అవన్నీ బ్లూ కలర్ జాబ్స్ అంటాం. ఇటువంటి జాబ్స్ అన్నిటిని చేసేటప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి సహాయం ఏదైతే ఉంటుందో దాన్నంతా అందించాలంటే కామన్ సర్వీస్ సెంటర్స్ ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలనేవి ముందుగా తెలియజేయడం కోసమే ఇటువంటిది ఏర్పాటు చేశారు. ఇందులో ఏమేమి ఉంటాయంటే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడానికి ఉంటుంది. అంటే వాళ్ళు ఈ దేశం నుంచి వలస వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎటువంటి జాబ్ పర్పస్ మీద వెళ్తున్నారు అనేది ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకొని వెళ్ళినప్పుడు గవర్నమెంట్ దగ్గర వాళ్ళ యొక్క ప్రూఫ్స్ అనేవి ఉంటాయి. అంటే ఎవరు వర్క్ చేస్తున్నారు, ఎక్కడున్నారు, వాళ్ళని కాపాడాల్సినటువంటి పరిస్థితులు వస్తే ఎటువంటి సహాయం అందించాలన్నా కూడా వాళ్ళకి రిజిస్ట్రేషన్ అనేది ఉంటే ఈజీగా ఉంటుందన్నమాట. అండ్ డాక్యుమెంట్ ప్రాసెసింగ్ అనేది ఈజీగా ఉంటుంది. వాళ్ళు సేఫ్గా సరైన విధానంలో ఇల్లీగల్గా కాకుండా లీగల్గా వర్క్ చేయడానికి వర్క్ పర్మిట్తో వెళ్తున్నారా లేదా, సరైనటువంటి జాబ్కే వెళ్తున్నారా లేదా చెక్ చేయాలంటే డాక్యుమెంట్ ప్రాసెసింగ్ అనేది ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు రిక్వైర్డ్ సర్వీసెస్ అనేవి కావాలంటే ముందుగానే మనం ఇందులో తెలుసుకోవచ్చు అనమాట. ఎటువంటివి అంటే వైద్య సేవలు, అక్కడ మనకి వైద్య సేవలు ఎక్కడన్నా కావాలన్నా, ఏదైనా ఫుడ్ సర్వీస్ కావాలన్నా, ఇటువంటి వాటి కోసం. అండ్ అక్కడ వెళ్ళే వారికి సేఫ్టీ ఇంపార్టెంట్, అక్కడ సహాయం అనేది ఏ విధంగా అందాలి, అండ్ వెళ్ళడంలో కూడా లీగల్గా వెళ్తున్నారా, అంటే న్యాయపరంగా సరైన విధంగా వెళ్తున్నారా, ఇటువంటి అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని మన దేశం నుంచి వేరే దేశాలకు వలస వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలనుకునే అభ్యర్థులకి సహాయంగా ఉండడానికే, అది కూడా వాళ్ళకి కావాల్సినటువంటి డేటాని వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ ద్వారా అందరికీ అందుబాటులోకి తీసుకొని రావడం కోసమే ఈ మైగ్రేట్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని కామన్ సర్వీస్ సెంటర్స్ ద్వారా అందరికీ వినియోగంలోకి తీసుకొని వస్తున్నారు. దీని ద్వారా ఏంటంటే నియర్లీ 5.50 లక్షల మందికి ఈ కామన్ సర్వీస్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా దేశవ్యాప్తంగా కావాల్సినటువంటి సేవలు అనేవి అందించబోతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.